హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. చేపల కూరలోకి మనకి మెంతుల పొడి అయితే నేను చూపిస్తున్నాను మీకు వీడియో. ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకోవాలి. కొంచెం ఈ ఫ్రై అవ్వాలన్నమాట. మెంతులు ఫ్రై అయ్యాక మిగతా వేసుకోవాలన్నమాట. మెంతులు ఫ్రై అయ్యాయి కదా, ఒక 2-3 స్పూన్లు తీసుకున్నాను అనమాట. ఆవాలు కూడా కొంచెం చిటపటలాడాలి. ఆవాలు మనం చిటపటలాడేటప్పుడు ఒక 3 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 4 స్పూన్లు ధనియాలు వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా వేసుకున్నారనుకోండి, మనకి మెంతి పొడి అనేది చేపల కూరలోకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మెంతులు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం చేదు వస్తుంది అనమాట. అందుకే కొంచెం ధనియాలు జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనకి ఫ్రై అయితే అయిపోయాయి కదా, చల్లారాక మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట. జార్లో మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకున్నాం అనుకోండి, మనకి చేపల కూరలోకి అయితే పొడి అయితే రెడీ అయిపోద్ది. చల్లారాక మిక్సీకి అయితే పట్టిన పౌడర్ చూడండి. అంతేనండి, మన చేపల కూరలోకి అయితే మన మెంతుల పొడి అయితే రెడీ అయిపోయింది కదా. మనం కొంచెం స్టోర్ చేసైనా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏదైనా డబ్బాలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇది అయిపోయిన రోజులు, ఈ పౌడర్ అయిపోయిన రోజులు వాడుకోవచ్చు అనమాట. అంతేనండి.